బ్లాక్ అవుట్ఫిట్ వేసుకుంటే ఆటోమేటిక్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నావు అనుకుంటున్నావా? నిజం ఏంటంటే చాలా మంది బ్లాక్ అవుట్ఫిట్ రాంగ్ గా స్టైల్ చేస్తున్నారు. బ్లాక్ సేఫ్ కలర్ అని అందరికీ తెలుసు, అందుకే ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు. బట్ నిజం ఏంటంటే స్మాల్ మిస్టేక్స్ వల్ల బ్లాక్ అవుట్ఫిట్స్ కూడా డల్ గా చీప్ గా కనిపిస్తాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి అవుట్ఫిట్ మొత్తం సేమ్ బ్లాక్ ఫేడ్ వేయడం. లైక్ ఇలా అంటే ఒకటే షేడ్ ఉన్న షర్ట్, ఒకటే షేడ్ ఉన్న ప్యాంట్ తీసుకున్నారంటే అవుట్ఫిట్ ఫ్లాట్ గా కనిపిస్తుంది, చాలా బోరింగ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అండ్ టెక్స్చర్ ఇగ్నోర్ చేయడం. చాలా వరకు చాలా మంది బ్లాక్ అవుట్ఫిట్ ట్రై చేస్తున్నప్పుడు ప్యాంట్ అండ్ షర్ట్స్ అనేవి సేమ్ టెక్స్చర్స్ యూజ్ చేస్తారు. అలా చేయడం వల్ల నీ అవుట్ఫిట్ లో ఎలాంటి కాంట్రాస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో షర్ట్ ఒక మంచి టెక్స్చర్ తీసుకోండి, నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఒక మంచి ప్లెయిన్ కాటన్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ రెండింటికి మధ్యలో ఒక మంచి కాంట్రాస్ట్ క్రియేట్ అయ్యేసి అవుట్ఫిట్ చాలా క్లీన్ గా అండ్ ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి డస్ట్ అండ్ లింట్ ని ఇగ్నోర్ చేయడం. లైక్ ఎలా అంటే బ్లాక్ అవుట్ఫిట్స్ పైన డస్ట్ అండ్ స్టెయిన్స్ అనేవి చాలా ఈజీగా కనబడతాయి. సో బ్లాక్ అవుట్ఫిట్స్ ని చాలా క్లీన్ గా మెయింటైన్ చేయండి. బ్లాక్ అవుట్ఫిట్స్ క్లీన్ గా లేకపోతే లుక్స్ మొత్తం స్పైల్ అయిపోతుంది. బ్లాక్ అవుట్ఫిట్ సేఫ్ అని బ్లైండ్ గా ఫాలో అయ్యి మిస్టేక్స్ చేస్తే అవుట్ఫిట్ స్టైల్ గా కనిపించదు, చాలా బోరింగ్ గా ఉంటుంది. సో ఈ స్మాల్ మిస్టేక్స్ ఫిక్స్ అయ్యి నీ అవుట్ఫిట్ ఆటోమేటిక్ గా స్టైలిష్ గా కనిపిస్తుంది, చాలా షార్ప్ గా కనిపిస్తావు. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ టిప్స్ మిస్ అవుతుందంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయి.